ఈ క్రింది అవార్డులు వాటికి ఎంపికైన పుస్తకాలను జతపరచండి. మీ కింద డిస్క్రిప్షన్లో 4 పుస్తకాలు 4 అవార్డులు ఇచ్చాను. సో ఏ పుస్తకానికి ఏ అవార్డు వచ్చిందనే జతపరచండి. మీకు లాస్ట్ ఆప్షన్స్ వచ్చి లాస్ట్కి ఇస్తారు. ఓకేనా? సో వజ్రాల వాన అదొక పుస్తకం. 2 ప్రాఫిట్ సాంగ్. 3 ఓకీ. 4 టైమ్ షెల్టర్. ఒకవేళ 4 తెలియకపోతే ఎలిమినేషన్ మెథడ్లో రండి. అంటే సపోజ్ ఇప్పుడు వజ్రాల వాన ఉంది, దీన్ని మీకు ఆల్రెడీ చెప్పాను. కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ బాలల రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ బాలల రచయిత అవార్డు వచ్చిందని చెప్పిన. అంటే ఇప్పుడు ఒకటో దానికి ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. ఇక్కడ చూడండి మీకు ఆప్షన్లలో ఒకటో దానికి బి. మీ దురదృష్టం ఏంటంటే 4కి బిఏ ఇచ్చాడు. ఓకేనా? సో నెక్స్ట్ వన్. ఇప్పుడు రెండోది ప్రాఫిట్ సాంగ్. సో దానికి బుకర్ ప్రైజ్ వచ్చింది. అంటే రెండో దానికి సి ప్రాఫిట్ సాంగ్ బుకర్ ప్రైజ్. ఇప్పుడు రెండో దానికి సో ఏమన్నాం? సి అన్నాం కదా రెండో దానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండో సి ఉంది, ఇక్కడ రెండోది ఏ తప్పు, ఇది రెండోది ఏ తప్పు. అంటే ఇక్కడ ఏబి రెండు తప్పు. అయితే ఏనన్నా బిడి 2 తప్పు. అయితే ఏనన్నా అయి ఉండాలి, లేకపోతే సో సీనన్నా అయి ఉండాలి. ఇప్పుడు ఇంకో దానికి వెళ్దాం. ఏది? ఓకీ. దీనికి కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్ వచ్చింది. అంటే మూడో దానికి ఆన్సర్ ఏంటంటే ఏ. సో ఇక్కడ మూడో దానికి ఏది ఉందో చూద్దాం. ఇక్కడ మూడో దానికి ఏ ఉంది, ఇక్కడ మూడో దానికి డి ఉంది, తప్పు. సో అన్నీ తప్పు. మనకి ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఏ. ఆన్సర్ వచ్చి ఏ. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఇక వజ్రాల వాన. సో దేనికి వచ్చింది? కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ బాలల రచయిత. సో ప్రాఫిట్ సాంగ్ వచ్చేసి దేనికి వచ్చింది? సో మనకు వచ్చేసి బుకర్ ప్రైజ్. ఓకేనా? సి. అండ్ మూడోది ఓకీ కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్. 4వది టైమ్ షెల్టర్. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే, సో ఆన్సర్ మీకు ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఏ. ఆన్సర్ వచ్చి ఏ.